ప్రత్యేకమైన హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుడి యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఈరోజు మనకు ఒక గొప్ప వాగ్దానము చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్ప వాగ్దానము. మనిషికి ప్రధానమైనది ఏది? మనిషి మంచిగా జీవించడానికి మనిషికి ఏం కావాలి చెప్పండి? మనిషికి ఏం కావాలి? అన్నిటికంటే ప్రధానమైంది డబ్బు కంటే ప్రధానమైంది, అధికారం కంటే ప్రధానమైంది, హోదా కంటే ప్రధానమైనది చెప్పండి ఏంటి? మనిషికి ఏం కావాలంటే సంతోషం కావాలి, ఆనందము కావాలి. ఇవన్నీ పొందుకోవటానికి కావాల్సింది దేనికోసం అంటే ఆనందం కోసం. మనకి డబ్బు కావాలన్నా, హోదా కావాలన్నా, అధికారం కొరకు, ఇవన్నీ దేని కొరకంటే మనకి ఆనందము పొందుకోవటానికి ఇవన్నీ మనము ఇవన్నీ పొందుకుంటూ ఉంటాం. ప్రధానమైనది మనిషి జీవితంలో ఆనందం. మన జీవితంలో ఏం కావాలమ్మా? సంతోషం, ఆనందం కావాలి. ఆనందం లేకపోతే మనిషి ఎక్కువ రోజులు జీవించలేరట, తెలుసా? ఎక్కువ రోజులు జీవించలేరు. సంతోషమే సగం బలం అంటారు. సంతోషమే సగం బలం. ఆ సంతోషం మనకు లేనప్పుడు మన జీవితాలు డీలపడిపోతాయి. మన జీవితము ఎదగలేదు. మనము సంతోషం ఉంటేనే, దానికంటే మించింది మనిషి జీవితానికి ఏది అక్కర్లేదు. ఆ సంతోషము ఎలా మనము పొందుకోవాలి దేవుడి దగ్గర నుంచి? దేవుడు అంటున్నాడు, ఈరోజు ఈ మధ్యాహ్న కాలం సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనతో దేవుడు అన్నాడు, ఆనందాన్ని నీకు ఇస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అసలుకి ప్రభు వచ్చింది ఈ లోకానికి ఎందుకు? మనకి ఆనందం ఇవ్వటానికి, మనకి ఆనందం ఇవ్వటానికి. ఆనందము ద్వారా మనము సంతోషంగా ఉంటాం. ఆనందం ఉంటేనే మన జీవితంలో సంతోషం ఉంటుంది. ఆనందం ఉండాలి. ఏది ఈ లోకంలో ఆనందం ఇవ్వలేదు, కానీ దేవుడిచ్చిన ఆనందం మాత్రము ఎంతో ఎంతో ఉన్నతమైంది. దేవుడిచ్చిన ఆనందము ఎంతో ఉన్నతమైనది. ఆనందము కొరకు మనము ఈ లోకముగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈ ఆనందం పొందుకోవాలని, ఈ సంతోషం పొందుకోవాలని అనేకమైన ప్రయత్నములు చేస్తూ ఉంటాం కానీ అన్ని ప్రయత్నాల ద్వారా కూడా మనకి ఆనందము దొరకట్లేదు. ఈ రోజుల్లో చూస్తున్నాం మనం. డబ్బు ఆనందం ఇస్తుంది అనుకుంటున్నారు చాలా మంది, కానీ ఆ డబ్బు ఆనందం ఇస్తుందా? పరిపూర్ణమైన ఆనందం ఇస్తుందా మనుషులకి? ఏమా పరిపూర్ణమైన ఆనందము ఈ డబ్బు ద్వారా మనం పొందుకోవాలనుకుంటున్నాం, కానీ డబ్బు ద్వారా కూడా ఆనందం దొరకట్లేదు. ఆనందము ఎక్కడ ఉంది మనకి? ఎక్కడ ఉందంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. ఆనందం ఈరోజు పొందుకున్నాయి. దేవుడు ఈ సంవత్సరంలో, ఇదిగో ఈ నూతన సంవత్సరంలో మనందరినీ ఆనందంగా ఉంచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆనందంగా ఉంచబోతున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా ఏ విధంగా ఉంచుతాడో మనము జ్ఞాపకం చేసుకున్నాం. దీన్ని ఒకసారి దావీదు రాసిన కీర్తనలు, దావీదు కీర్తనలు 146వ అధ్యాయము, 146వ అధ్యాయము 5వ వచనము చదువుకొని మనం ముందుకెళ్దాం, ప్రార్థన చేసుకొని. యాకోబు దేవుడు సహాయకుడును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. చాలమ్మా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. నా దేవా, ప్రేమ నమ్మకముల మా ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా యేసయ్య, నీ మహోన్నతమైన నామానికి, ఘనమైన నామానికి మరోసారి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. నీ కృపలో, నీ దయలో ప్రభా, ఈ రీతిగా నా తండ్రి ఇదిగనైనా నిన్ను ప్రభా, ఇదిగనే ఇప్పటివరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా ప్రభా మేము స్తుతించుకున్నాము, ఆరాధించుకున్నాం నాయన. నీ కృపలో నా తండ్రి ఇదిగనైనా మరి వాక్యములో ఇదిగనైనా నీ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. అయ్యా, వాక్య స్వరూపమైన దేవుడివి, మాతో మాట్లాడే దేవుడు నువ్వే కనుక
మా జీవితాలకు ఏది కావాలన్నా తండ్రి నీ ఆత్మశక్తి ద్వారా, ఆత్మ బలం ద్వారా ప్రభు నీ పరిశుద్ధ ఆత్మ శక్తి కలిగిన మాటలు నీ దాసుని అయ్యా నీ సిలువ తను మరుగుపరుచుకుని నా తండ్రి నీ దాసుని ద్వారా ప్రభా మాతో మాట్లాడు. సంఘానికి కావాల్సిన ఆత్మీయ మాటలను ప్రభా నువ్వే బయలుపరిచిన తండ్రి అయ్యా నాతోనూ మాతోనూ మాట్లాడి మాకు వినగల చెవులు గ్రహించే హృదయాన్ని మాకు దయచేయమని మా ప్రేరణ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు పలుకుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడు వగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడో వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధన్యుడు ఎవరయ్యా? ధన్యుడు అంటే దేవుని మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యులు. అంటే ధన్యులు అంటే సంతోషకరమైన జీవితం జీవించే వాళ్ళు ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆనందకరమైన జీవితం జీవించే వాళ్ళు ధన్యులు. నీ జీవితంలో ఈ రోజు నా జీవితంలో దేవుడు ఆనందాన్ని లేని ఆనందము ఏదైతే మనం పోగొట్టుకున్న ఆనందం ఏదైతే ఉందో అది దేవుడు మరోసారి మాట్లాడుతున్నాడు, నీకు ఆనందాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఒకసారి చప్పట్లు కొడతా, దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ ఆనందం నీకు ఇస్తా అంటున్నాడండి. ఈ రోజు ఇక్కడున్న ఇదిగో దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే ఏదైతే నీ జీవితంలో ఆనందాన్ని కోల్పోయావో, ఆ సంతోషాన్ని కోల్పోయావో, ఒకవేళ ఇదిగో ఇంకా నీకు ఆనందముతో పాటు ఇదిగో మహా ఆనందము కూడా నేను కలిగిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటాడు, ఇదిగో దావీదు రాజు మాట్లాడుతూ పలుకుతున్న మాటల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును. ఎవరికి? యాకోబు దేవుడు కదా. దావీదు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దావీదు నా దేవుడు అంట్లా, యాకోబు దేవుడు అంటున్నాడు. చూడండి, యాకోబు దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, మన పితరులైన దేవుడు, మన దేవుడు, నా దేవుడు అంటలేదు అక్కడ దావీదు. యాకోబు దేవుడు, నా పితరులైన దేవుడు. ఇదిగో ఎవరికి దేవుడు సహాయుడునో, ఎవడు తన దేవుడు యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. దేవుడు మనకి సహాయం చేసే దేవుడు. అంటే ఆనందాన్ని, ప్రతి విషయములో సంతోషాన్ని కలిగించే దేవుడు మన దేవుడు. యాకోబు దేవుడు అని ఎందుకు అనాలి? యాకోబు మంచివాడా? చెప్పండి, మంచివాడా? మంచివాడే. ఒకప్పుడు యాకోబు మోసగాడు అంటారు. దేవుల్లో పరిపూర్ణత లేనప్పుడు యాకోబుని ఏమన్నారు? మోసగాడే అన్నారు. కానీ ఈ మాట పలుకుతున్నప్పుడు మాత్రం ఆయన పరిపూర్ణమైన దేవుని యొక్క కుమారుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిపూర్ణమైన దేవుని యొక్క కుమారుడు కాబట్టి దావీదు యాకోబు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యాకోబు ఇదిగో ఆయన గర్భంలో ఉన్నప్పుడు తన అన్నని మోసం చేయాలని చూశాడు. తన అన్న కంటే ముందుగానే తల్లి గర్భం నుంచి బయటికి రావాలని చూశాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా తన అన్నన యొక్క ఏదైతే మొదటి కుమారుడు అనిపించుకోవాలని తన అన్నని కాదని తన అన్న యొక్క హోదాను పొందుకోవాలని చూశాడు. అన్నకు రావాల్సిన ఆశీర్వాదములు మోసకరము చేత యాకోబు పొందుకున్నాడు. తండ్రిని మోసం చేశాడు, తన మామని లాభాన్ని మోసం చేశాడు. అయినప్పటికీ యాకోబు దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా ఆయన మారుమనసు పొందుకొని ఇదిగో రాత్రి అంతా దేవుడితో పెనుగులాడి ఇదిగో దేవుడి నిజమైన దేవుడని తన కృపలో దేవుని ఏర్పాటు చేసుకుని, దేవుని యొక్క కృపలో దేవుణ్ణి ఏర్పాటు చేసుకుని దేవుని కుమారుడిగా మారిపోయిన తర్వాత ఆయన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మోసకరమైన యాకోబు దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత ఇదిగో పరిపూర్ణమైన విశ్వాసతలో ఆయన కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము దేవుని సహాయము పొందినప్పుడు ఆనంద స్థితిలో ఉంటాము. మనము దేవుని చేత సహాయం పొందుకున్నప్పుడు, ఎవరి చేత సహాయం పొందుకున్నప్పుడు? దేవుని చేత సహాయం పొందుకున్నప్పుడు మనకి చాలా మంది సహాయం చేస్తారు, కానీ మనం తిరిగి చెల్లించాలి. కానీ దేవుని యొక్క సహాయం ఎంతో ఉన్నతమైనది. దేవుని యొక్క సహాయము పరిపూర్ణమైనది. ఆయన మధ్యలో వదిలేయడు. ఆయన మాట తప్పనివాడు, మాట ఇచ్చి ఆయన మాట తప్పనివాడు కనుక ఆయన స్థిరమైన దేవుడు కనుక ఆయన సహాయము పొందుకున్నప్పుడు మనము ఆనంద స్థితిలోకి వెళ్ళిపోతా ఉంటాం. ఆ విధంగా యాకోబు కూడా దేవుని యొక్క సహాయం పొందుకున్నాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు దేవుడు అని మనకి పాత నిబంధన కాలంలో దాదాపు 24 సార్లు ఆదికాండం నుంచి ప్రకటన అది మనకి మలాకి గ్రంథము దాకా ప్రకటన గ్రంథము ఆ పాత నిబంధనలో ఉన్న పాత నిబంధన అధ్యాయులన్నింటిలో 24 సార్లు యాకోబు దేవుడు అని అనేక సందర్భాల్లో లిఖించి ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఇప్పుడే దేవుని బిడ్డలారా చూడండి, యాకోబుకి సమస్తము దేవుడు అనుగ్రహించాడు. ఈ లోక సంబంధమైన దీవులు ఇచ్చాడు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు ఇచ్చాడు. కానీ ఆయనకి సంతోషం లేదు, యాకోబుకి సంతోషం లేదు. నిజమైన సంతోషము మనకున్న ఈ ఆస్తిలో ఉండదు, నిజమైన సంతోషము మనకున్న ఈ యొక్క ధనములో ఉండదు, మనకున్న సంతోషము ఈ యొక్క డబ్బులో ఉండదు, మనకున్న ఈ బంగారం వల్ల కానీ ఈ హోదా వల్ల కానీ ఈ అధికారం వల్ల కానీ మనకు సంతోషం ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో మనం తీయడం ఒకసారి ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయము, 32వ అధ్యాయము 24వ వచనం చదవండి. యాకోబు ఒకడు మిగిలిపోయేను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. యాకోబు ఒకడు మిగిలిపోయేను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతను ఆయనతో పెనుగులాడు యాకోబు, ఆయన తెల్లవారుతున్నది కనుక నన్ను పోనీవు, అతను నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీవునని ఆయన నీ పేరేమాడుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నువ్వు దేవునితో మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇంక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనపడదని చెప్పిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మీదట ఎవరంట? నువ్వు ఇశ్రాయేలే, యాకోబు కాదు. ఒకప్పుడు యాకోబువి, ఒకప్పుడు మోసగాడివి, ఒకప్పుడు నీలో అన్ని మోసకరమైన గుణాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రము ఇదిగో ఇశ్రాయేలుగా నువ్వు మార్చబడుతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు ఇశ్రాయేలు ఆశీర్వదించబడిన వారివి. ఇశ్రాయేల్ అంటే ఎవరమ్మా? ఆశీర్వదించబడిన వారు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఆశీర్వదించబడిన వారు. మనం ఎవరమి? ఆశీర్వదించబడిన వారివి. అయితే ఇదిగో యాకోబు ఇదిగో దేవుడితో పెనుగులాడాడు. తన పాప జీవితాన్ని తాను ఒప్పుకొని దేవుడితో పెనుగులాడి దేవుడితో ఆయన పెనుగులాడిన ఆ యొక్క మౌనతమైన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంతో గొప్పది. దేవుడితో మనము పెనుగులాడాలి. దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న మనము విశ్వాసంలో మన జీవితంలో ఆనందము. ఆయనకి చూడండి, ఆయనకి ఎంత ఆస్తి ఉందో తెలుసా? ఒకసారి అదే 32వ అధ్యాయంలో 13వ వచనం నేను చదువుతాను అంటే, అతడు అక్కడ అర్ధరాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య ఏసావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను. ఎన్ని ఉన్నాయంటమ్మా ఆయనకి ఆస్తి? చూడు, మేకలు ఎన్ని ఉన్నాయి? 200 ఉన్నాయంట. 20 మేకపోతులు చూడండి, మళ్ళీ 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడగడదలను, 10 ఆడగడదల పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా 2 మందలు చేశాడు. చూడండి, వేరువేరుగా అవన్నీ తీసుకొని ఆయనకి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి, దేవుడు ఎంతగా దీవించాడో చూడండి. కానీ సంతోషం లేదు, ఆయన జీవితం లేదమ్మా, ఆనందము లేదు. మనం సంపాదించుకుంటున్నాము, మనము ధనము సంపాదించుకుంటున్నాము, ఆస్తి సంపాదించుకుంటున్నాము, కానీ సంతోషం అంటలేదు మానవులకి. ఈరోజు ఇదిగో ఆ ఆనందాన్ని నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే నువ్వు పొందుకోలేక ఉన్నావో, ఇదిగో ఆనందము నీకు అనుగ్రహిస్తా అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆనందము నీ జీవితంలో అనుగ్రహిస్తాను. నీ ఆనందము నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా ఇదిగో దేవుని ద్వారా నువ్వు ఇదిగో నిజమైన ఆనందము నేను నీకు అనుగ్రహిస్తా అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఈ ఆనందమని కలిగజేస్తా అంటున్నాడు. నీ జీవితంలో ఆనందమని నీకు అనుగ్రహిస్తా అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు ఒకసారి మీకు మీరే ఆలోచన చేసుకోండి. మనకున్న స్థితిని బట్టి కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టి మనము
ఆనందం పొందుకునేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆనందము చాలా ప్రాముఖ్యమైనది. మనకి ఆనందం లేకపోతే మన జీవితంలో ఎదుగు బతుకుండదు, మన జీవితం మన కుటుంబంలో సంతోషం ఉండదు. ఆ ఆనందాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇదిగో ఆయనకి సమస్తం ఉన్నాయి, ఈ లోక సంబంధమైన సమస్తమైన దీవెనలు ఉన్నాయి. కానీ ఆయనకి యాకోబుకి లేనిది ఆనందం లేదు. ఎక్కడ తన అన్నొచ్చి ఎక్కడ నన్ను చంపేస్తాడు, తన సహోదరుడు వచ్చి ఎక్కడ నన్ను నా కుటుంబాన్ని చంపేస్తాడు ఆయన ఒక భయం. ఆయన ఆ అన్నకి కానుకలు ఇవ్వటానికి, ఏసావుకి కానుకలు ఇవ్వటానికి ఎన్ని సమకూర్చుకొని పోతున్నాడు, అవన్నీ సమకూర్చుకుంటున్నాడు. నీ జీవితంలో ఆనందం కొరకు ఈ లోక సంబంధమైన వాటిని సమకూర్చుకోవటం కాదు, కానీ దేవుని సంబంధించిన వాటిని నువ్వు సమకూర్చుకోవాలి. ఆనందము ఏమి లేకపోయినా దేవుడు మన జీవితంలో ఆనందాన్ని నింపేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శూన్యంలో నుంచి సమస్తమును ఏర్పాటు చేసిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఇక్కడ ఉన్న వారితో మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఆనందాన్ని కలిగజేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో ఏం చేస్తానంట? ఆనందమని కలిగజేస్తాను. ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే బాధతో ఉన్నారో, ఇంకా మన ఈ 2024 సంవత్సరం గతించిపోయింది. ఈ సంవత్సరంలో అయినా ఇదిగో దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడి నుంచి ఇంకా జరిగిన మర్చిపోండి. ఇప్పటి నుంచి అయినా కానీ నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆనందాన్ని నింపే దేవుని నేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు కదా, ఏమంటాడు ఆయన? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవండి ఒకసారి 61వ అధ్యాయం 3వ వచనం త్వరగా. 61వ అధ్యాయం 3వ వచనం త్వరగా. దేవుడు నీ జీవితంలో అమ్మా నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మొట్టముగాను ఉండువు. విడువబడిన దానిని ఇక మీదట నీవు అనబడదు. పాడైనదని ఇకను ఈ దేశం గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును అది కాదు. 61 సియోనులో దేవుని స్తోత్రం. చాలమ్మా. సియోనులో దుఃఖించు వారికి, సియోనులో దేవుని సన్నిధిలో ఎందుకు వస్తారు? దేవుని సన్నిధికి దేవుడు చలవిచ్చాడు కదా, ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నీకు ఏ బాధ ఉందో, నీకు ఏ కష్టం ఉందో, నీకు ఏ వేదన ఉందో, ఇదిగో నీకు ఏ సమస్య ఉందో, ఏదైనప్పటికీ ఇదిగో ఆ భారము ఇదిగో నేను తీసేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చి ఇదిగో దుఃఖించు వారికి అన్న ఏం చేసిందమ్మా? తన అవమానాన్ని పోగొట్టుకోవటానికి. మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇదిగో అన్న తన అవమానాన్ని, గొడ్రాలని అవమానాన్ని పోగొట్టుకోవటానికి ఎక్కడికి వచ్చి దుఃఖించింది? దేవుని యొక్క మందిరానికి వచ్చి దుఃఖించింది, వేదన పడింది, బాధపడింది. ప్రభువా నువ్వే నాకు సహాయము, ఇదిగో నా నిందను పోగొట్టేవాడు నువ్వే, నా అవమానాన్ని పోగొట్టేవాడు నువ్వే, నా గర్భాన్ని తెరిచేవాడు నువ్వే, నువ్వు తప్ప నాకు ఇదిగో ఈ లోకంలో ఎవరు నాకున్న అవమానాన్ని తీసేయలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో దుఃఖించే వారికి, ప్రార్థన పూర్వకంగా కనిపెట్టుకునే వారికి, ప్రార్థన చేసే వారికి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామంలో అడిగే వారికి ఏం ఇస్తానంటమ్మా? ఉల్లాస వస్త్రములు ఇస్తానంట. హల్లెలూయా. 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 ఉల్లాస వస్త్రములు, సంతోషకరమైన జీవితము నీకు అనుగ్రహిస్తాను. నీకున్న బాధ, అప్పుడు దాకా యాకోబు బాధపడుతున్నాడు. తన అన్న నన్ను ఎక్కడ చంపేస్తాడు, నా బిడ్డలు ఎక్కడ చంపేస్తాడు, నా కుటుంబ భార్య బిడ్డలు ఎక్కడ లేకుండా చేస్తాడు అనే అవమానంతో ఇదిగో తన కానుకల్ని అన్నకి సమర్పించడానికి సైన్యంతో ముందుకు పంపిస్తూ ఆయన వెనక ఉండి ఇదిగో తన యొక్క ఆ ధనాన్ని, సంపదని సంపాదించింది మొత్తనే ఇదిగో తన అన్నకి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఆనందము పొందుకోవటానికి, ఆనందము పొందుకోవటానికి, ఆనందము మనం దానికి ఆయనకున్న సంపదన, ఆయనకున్న ధనము ఆనందం ఇవ్వలేదు, కానీ దేవుడిచ్చాడు ఆనందం. ఏసావు వచ్చి నాకెందుకురా ఇవన్నీ అంటాడు తమ్ముడితో, నాకెందుకు ఇవన్నీ, నువ్వు వచ్చావు చాలు. బా అప్పుడు దాకుండా భయం ఏమైంది? పోయింది. అప్పుడు కొన్న ధనము కాదు, దేవుని యొక్క ప్రేమ చేత,
దేవుని యొక్క కృప చేత ఎవరైతే ఇదిగో దేవుని యొక్క నామంలో ఎదుగుతారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, వాళ్ళ జీవితంలో ఇదిగో ఆనందం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే 61వ అధ్యాయం యెషయా గ్రంథము 10వ వచనంలో మనం చూస్తే 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. ఎవరిని బట్టి ఆనందించాలమ్మా? దేవుడు జ్ఞాపకం చేస్తుంటాడు, నీకు ఇచ్చే నీకు ఆనందాన్ని కలిగించేవాడు నేనే. మన దేవుని సహాయము పొందినప్పుడు నువ్వు చేసే పనిలో దేవుడు సహాయం ఉండాలి. అప్పుడు నీకు ఆనందం ఉంటది, నీకే అప్పుడు సంతోషం ఉంటది. ఆ ఆనందం ఇచ్చేవాడు నేనే. యాకోబు తనకున్న ధనము నుంచి ఆనందం పొందుకోలేదు, కానీ దేవుడిచ్చిన కృప చేత ఆనందం పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎవరైతే చీయోనులో దేవుని యొక్క మందిరములో దేవుని సన్నిధిలో ఇదిగో దుఃఖించే వారికి ఆయన ఉల్లాస వస్త్రములు దేవుడు అనుగ్రహిస్తా అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డరా, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే దేవుని చేత సహాయం పొందుకోవాలని ఆశతో ఉన్నారో, ఇదిగో ఈరోజు దేవుడు మరొకసారి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఏ విధంగా నేను ఆనందింపజేస్తాడో, నువ్వు ఏ విధంగా ఉంటే నీకు ఆనందం వస్తుందో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ మనం ముందుకు సాగుతాం. కొన్ని మాటలు ఆనందము ఏ విధంగా మనం పొందుకోవాలో, దేవుడు ఏ విధంగా మనకి ఇస్తాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే దావీదు కీర్తనలో 144వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. 144వ అధ్యాయము 15వ వచనం. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని నిశ్చయించుకుంటారో వాళ్ళు ధన్యులు. ఎందుకంటే మన దేవుడు మార్పు లేని దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్టి స్థితి ఉన్నవాళ్ళు, మార్పు లేని వారు ఎవరమ్మా? మార్పు లేని వారు. అదే అంటారు చూడు, ఇట్టి స్థితి గల వారు ధన్యులు. దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్ను నన్ను కూడా ఏకరీతిగా ఉండమంటున్నాడు. దేవుని విశ్వాసములో, నమ్మకములో, దేవుని యొక్క దీవెనల ద్వారా ఆస్వాదించబడాలని ఆశతో ఉన్నవారు, సంతోషంగా ఉన్నవాళ్ళు, మీరు స్థిరమైన జీవితం మీకు ఉండాలి. నేను ఉన్నవాడను అనువాడను అంటే దేవుడు స్థిరమైన జీవితం కలిగిన వాడు. ఆ స్థిరమైన జీవితము నీకు ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు స్థిరమైన జీవితంలోకి రా. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఆనందిస్తుంది. అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ధన్యులు అంటే ఇందాక చెప్పాను, సంతోషం కలిగిన వారు. ధన్యులు అంటే ఎవరంటే సంతోషం ఉన్నవారు. డబ్బు ఉన్నవాళ్ళు కాదండి. డబ్బు ఉన్న వాళ్ళు మనము ఈ లోకంగా మనం గుర్తిస్తామేమో కానీ దేవుడు గుర్తించడు. ఎవరంటే దేవుని యొక్క విశ్వాస స్థితిలో బలపడుతున్న వారు, విశ్వాసమైన స్థితిలో దేవుని యొక్క నామంలో ఎదుగుతున్న వాళ్ళు, దేవుని యొక్క విశ్వాసమైన దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామంలో ఇదిగో ప్రార్థన పూర్వకంగా ఎదుగుతున్న వారు, వాళ్ళు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీకు మొదటగా స్థిరమైన జీవితం కలిగిన వారిని దేవుడు ఆనందం చేస్తాడు. స్థిరమైన జీవితం, ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే తలంపులు. చాలా మంది క్రైస్తవులుగా ఉన్న మనము కొత్త సంవత్సరంలో వాగ్దానాలు చేసుకుంటాము. దేవుడు కూడా వాగ్దానాలు ఇచ్చాడు, మనం కూడా వాగ్దానాలు చేసుకుంటాం. ఆ వాగ్దానాలు బట్టి ఈ సంవత్సరం నేను దేవుళ్ళు ఇలా ఎదగాలి, దేవుళ్ళు ఇంకా విశ్వాసంగా నమ్మకం కూడా చాలా మంది వాగ్దానాలు చేసుకుంటారు. మీరు ఎంతమంది చేసుకున్నారు లేదు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని చాలా మంది చాలా రకాలుగా ఇదిగో రకరకాలుగా వాగ్దానాలు చేసుకుంటారు. ఈ సంవత్సరం నేను బైబిల్ చదవాలి, ఈ సంవత్సరం నేను పాటల్లో ఎదగాలి, ఈ సంవత్సరం నేను వాక్యంలో ఎదగాలి కదా. నేను మన లేను మమత సిరిసే వాక్యం చెప్పిందంట, బాగా చెప్పిందంటుంది కదా, బాగా చెప్పిందంట. వాగ్దానం దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుని సేవకులు లేనప్పుడు మిమ్మల్ని వాడుకుంటాడు దేవుడు. ఆ విధంగా నువ్వు ఏదైతే ఆశ కలిగి ఉన్నావో ఆశను బట్టి దేవుడు నీ జీవితాన్ని సంతోషిస్తానని దేవుని యొక్క వాక్యం చలుస్తుంది. కనుక స్థిరులై ఉండాలని మొదటి యొక్క ఆలోచన. ఆ స్థిరమైన వారికి దేవుడు ఆనందాన్ని కలిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయ దేశకాండంలో మనం చూస్తే 16వ అధ్యాయము
ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 11వ వచనం. 16, 11. అప్పుడు ఆ, నీవును ఉమ్, నీ కుమారుడును ఉమ్, నీ కుమార్తెయును ఉమ్, నీ దాసుడును ఉమ్, నీ దాసీయును ఆ, ఈ గ్రామములో ఉన్న ఆ, లేవీయులను ఆ, నీ మధ్యనున్న పరదేశులను ఆ, తల్లిదండ్రులు ఆ, లేనివారును ఉమ్, విధవరాండును ఆ. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా తన నామమును ఉమ్, స్థాపించుటకై ఆ. ఏర్పరచుకున్న స్థలమున స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని సంతోషిపోవాలను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఇదిగో నువ్వు దేవుని సన్నిధిలో సంతోషిస్తే నీకు అన్నిట్లో సంతోషం ఇస్తాడంట దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంతోషించాలి. చాలా మంది ఎందుకబ్బా ఆదివారం కూడా ఆరాధన లేకపోతే మంచిగా పనులు చేసుకోవచ్చు కదా అనుకుంటారు చాలా మంది. కానీ ఈ లోక పనుల కంటే దేవుని పని చాలా ప్రాముఖ్యమైనది. ఇది దేవుని పని. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఎదుగుతున్నప్పుడు, దేవుని యొక్క బిడ్డగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా ఉండంట, నీవును నీ కుమారులను నీ కుమార్తెను నీ దాసుని నీ దాసేయులను నీ గ్రామంలో ఉన్న లేవీలను నీ మధ్యలో ఉన్న పరదేశులను తల్లిదండ్రులను లేని వారును విధవరాంట్లను నీ దేవుడిని యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలము. ఈ స్థలము ఎవరు ఏర్పరచుకున్నారమ్మా? దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం ఇది. ఈ స్థలంలో మనం ఉండాలి. అప్పుడు నువ్వు ఒక్కదానివే కాదంట, నీ కుటుంబం మొత్తము. ఒకవేళ నీకు పనివారు అంటే నీ పనివారు నువ్వు ఇంట్లో పని చేసుకో, ఇంట్లో నుండు అని చెప్పొద్దు. మనకు దేవుని బిడ్డలుగా మనము దేవుని బిడ్డగా పనివారిని కూడా దేవుని సన్నిధికి తీసుకురావాలంట. అప్పుడు దేవుడు నీ జీవితంలో ఏమిస్తాడమ్మా? ఆనందాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళు ఆనందింపజేయాలని ఆశపడతావో అప్పుడు దేవుడు నిన్ను కూడా ఆనందింపజేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఏది ఉన్నప్పటికీ చాలా మంది అనుకుంటాం, మనకి ప్రధానంగా ఏమనుకుంటాం, డబ్బు ఉంటే అన్ని ఉంటాయి అనుకుంటాం. డబ్బుంటే అన్ని ఉంటాయి అనుకుంటాం కదా. కానీ డబ్బున్న వాళ్ళు చనిపోవట్లేదా? డబ్బు ఏమైనా ఆరోగ్యాన్ని ఇస్తుందా? డబ్బు ఏమైనా జీవాన్ని ఇస్తుందా మనకి? కానీ ఇవ్వటే. కానీ ఆ డబ్బు కొరకు మనం ఎంతో మనం పాకులాడుతూ ఉంటాం. దేవుని యొక్క నామాన్ని వదిలిపెట్టేసి కూడా అదే ప్రధానం అనుకుంటా ఉంటాం. ప్రధానమైనది రోగం మనుషులకి అదే. విశ్వాసులకైనా లోక సంబంధంగా డబ్బే ప్రధానం అనుకుంటాం. కానీ డబ్బు లేకపోయినా, డబ్బున్నా, కష్టాల్లో వేదనలో ఉన్నా చాలా మంది చూడండి, గుడిసెలో ఉన్నవాళ్ళు ఏమమ్మా, గుడిసెలో ఉన్నవాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు. గుడిసెలో ఉన్న నేను బోయినపల్లి నుంచి వస్తామంటే ఆ ప్లాట్ఫామ్ మీద గుడిసెలు ఉంటాయి చాలా మంది. వాళ్ళు ఎంత మంచిగా ఆనందంగా ఉంటారు. వాళ్ళు భార్య భర్తలు ఎంత సంతోషంగా ఉంటారు, ఎంత ఆనందంగా ఉంటారు. అసలు వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందుకునే ఆనందం మనం కూడా పొందుకోవట్లేదేమో అనుకుంటాం. వాళ్ళ దగ్గర ఏముండదు, ఒక గుడారం తప్ప. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒక గుడారం ఏముంటుందమ్మా, 2 అన్నోడేశాలు కోడేశాలు తప్ప ఏముండదు. కానీ వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా ఉంటారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంతోషం మనకు ఉండాలి, ఆ ఆనందం మనకు ఉండాలి. ఇదిగో మనకు ఏది దేవుడి యొక్క ఇచ్చింది ఏదైతే మనకు పొందుకుంటున్నామో అది ఆనందకరంగా ఉండేది తప్ప మనకి అపాయం ఏది తీసుకురాదు. కనుక ఒకసారి ఇక్కడ అంటున్నాడు, ఏదైతే నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకి ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. మొదటగా నువ్వు దేవుని సన్నిధిని సంతోషిస్తే అప్పుడు నీ జీవితంలో ఏమిస్తాడమ్మా? ఏమిస్తాడు? ఆనందం ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆనందిస్తాడు. రోగాలు వస్తాయి మనకి, కష్టాలు వస్తాయి మనకి, బాధలు వస్తాయి మనకి, వేదనలు ఉంటాయి మనకి, అన్నీ ఉంటాయి. కానీ అవి ఏమి మనకి అపాయం చేయలేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపాయం చేయలేవు. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎప్పుడైనా గుర్తించావా? ఈ మనలో ఉన్నవాడు ఎవరమ్మా? లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడమ్మా. కానీ మనం లోకానికి భయపడిపోతున్నాం. భయపడొద్దు, దిగులు చెందొద్దు. ఇదిగో సదాకాలము నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. కనుక నీ దేవుడిని యెహోవా సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉండాలని ఆశపడతావో ఆ సంతోషం నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సంతోషం అంతే గొప్ప కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. అదే మొదటి దిన వృత్తాంత గ్రంథములు మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదట దిన వృత్తాంత గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం. 16, 10.
పరిశుద్ధ నామమును బట్టి ఆ. అతిశయించు. ఉమ్, యెహోవాను వెతుకువారు ఉమ్. హృదయమునందు సంతోషించుదురు. ఎవరంటమ్మా? యెహోవాను వెతుకువారు. వెతుకువారు. ఇంకా ఎవరు ఆనందంగా ఉంటారంట? ఎవరు ఆనందంగా ఉంటారంట? దేవుని వెతుకువారు ఆనందంగా ఉంటారంట. ఎప్పుడు ఆదివారం వచ్చిద్దా? ఎప్పుడు దేవుని యొక్క ప్రార్థన కోడికలు ఉన్నాయా? సంఘము ద్వారా గృహ కోడికలు, విజ్ఞాపన ప్రార్థనలు ఎప్పుడు నీ పాల్పు పొందుకోవాలి. దేవుని వెతకటం అంటే వాక్యం ద్వారా ప్రతిరోజు నువ్వు దేవుని యొక్క బైబిల్ని ముందేసుకొని నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు అప్పుడు దేవుని వెతకటం అంటే. ఇంకా కొంతమంది పోతారు బైబిల్ని చెలుపులో పెట్టేస్తారు. మళ్ళీ వచ్చే ఆదివారం ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? కొంతమంది అక్కడ తొడరయ్యా అంటారు, అంతే. తొడటం ఎందుకు, మళ్ళీ పడతారంతే దుమ్ము పోవటానికి. ఆదివారం టు ఆదివారం అంతే బైబిల్ ముఖం చూసేది. నిరంతరం నీ సమయం ఉన్నప్పుడల్లా దేవుడితో సావాసం చేయి. అప్పుడు నీ జీవితంలో ఏమిస్తాడంటే దేవుడు సంతోషం ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎత్తుకోరు హృదయమునందు పై కాదు. కొంతమంది పైకి మనుషులు హీ అంటారు. ఏం చేస్తారమ్మా? మనుషులిస్తే అది నవ్వు అనుకుంటాం మనం, కానీ లోపల ఏంటంటే మనకి తెలియదు. హీ అంటారు. సంతోషం. ఇక్కడ హృదయమునందు సంతోషించుదురు కాక అంటాడు. హృదయం నుంచి ఆనందము ఎంతో ఆణిముత్యం లాంటిది తెలుసా? హృదయం నుంచి వచ్చే ఆనందం నిజమైన ఆనందం. పైకి వచ్చే ఆనందం, మన పల్లికి వచ్చే ఆనందం కాదు ఇది. ఇది హృదయం నుంచి రావాలి. బా, ఎంత ఆనందం ఉంటుంది. దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, లేదా మన కష్టంలో ఉన్నప్పుడు దేవుడు చేసిన కార్యంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంత ఆనందము, ఉల్లాసము. అందుకే దావీదు తన జీవితంలో ఎప్పుడు అనుకోలేదు ఒక అజానుభావుడైన గొలియాతుని పడగొడతాను అని ఎప్పుడు అనుకోలేదు. బాలుడైన దావీదు అదిగో 11 అడుగులు ఉన్న ఆ గొలియాతుని పడగొట్టగలిగాడు. తన ప్రజల్ని అవమానిస్తున్న గొలియాతుని ఈరోజు మన కుటుంబం కొరకు, మన కొరకు ఇదిగో ఏ సోదరులు ఉన్నా, ఏ కష్టములున్నా వాటి కొరకు ఏం పోరాటం చేస్తున్నా, వాటి గురించి భయపడుతున్నా. చాలా మంది భయపడద్దు. దేవుని యొక్క కృపలో ఇదిగో హృదయానందము కావాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి వెతుకువారుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదివారం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదమ్మా. క్రైస్తవ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు అది స్థిరపరిచాడు. ఆ స్థిరపరిచిన ఈ రోజుని మనం ఎందుకు దేవుని సన్నిధిలో ఉండాలంటే ఆనందాన్ని పొందుకోవటానికి. దేవుని ఎత్తుకోవారు. అందుకే ఈ ఆరాధన అంటే నేను ఇది మొదలుకొని కిందికి పోయిన కానీ మళ్ళీ వచ్చే ఆదివారం కొరకు నేను కనిపెట్టుకొని ఉంటాను. దేవుడు అంటాడుగా, దావీదు అంటాడు కదా, దేవుని సన్నిధికి వెళుదామా అని అన్నవారితో ఆయన ఎంతో సంతోషిస్తాడంట. ఎప్పుడు వెళుదామా అని ఆయన హృదయము ఆశ కలిగి ఉంటుందంట. ఈరోజు ఏదైతే దేవుని మీరు ఎదుగుతారో అప్పుడు హృదయమునందు సంతోషిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా దేవుడు స్థిరమైన దేవుడు కనుక స్థిరమైన సంతోషం నీకు ఇస్తా అన్నాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోవా సన్నిధిని ఎవరైతే సన్నిధిలో సంతోషించాలని ఆశ కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో సంతోషం ఉంటా అంటుంది. మూడవదిగా యెహోవాను ఎత్తుకోవారు హృదయమునందు వాళ్ళు సంతోషించుదురుగాక అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ దిన వృత్తాంత గ్రంథంలో 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 41వ వచనం 6వ అధ్యాయము 41వ వచనం మనకు నా దేవా నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా ఈ యాజకులు రక్షణ ధరించుకొందురు గాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించురు. ఆమేన్, హల్లెలూయా. నీ భక్తులు ఎవరమ్మా? నీ భక్తులు అంటే అర్థం మనకి తెలుసు అసలకి? ప్రభుదాస్ గారు చెప్పండి, భక్తులంటే అర్థం. భక్తులంటే ఏంటి? దేవుని మాటకి విధేయత చూపించేవారు భక్తులు అంటారు. అర్థమైందా? దేవుని మాటకి విధేయత చూపించేవారు. అలెగ్జాండర్ పేరు విన్నారా? చక్రవర్తి, మహాచక్రవర్తి. అలెగ్జాండర్ అంటేనే ఆయన ప్రపంచాన్ని ఆయన సమస్తాన్ని ఏలినవాడు. ఆయన అలెగ్జాండర్ సైన్యం ఎలా ఉందంటే
చాలా గొప్ప సైన్యం ఇది. ఆయన ఒక విలేకరి అంటే ఒక మీడియా అతను పోయి ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో అసలు నువ్వు ఇన్ని దేశాలు ఎలా గెలవగలిగావు, ఇన్ని దేశాలని ఎలా ఓడించగలిగావు, ఎలా గెలుచుకున్నావు అంటే ఆయన ఏం మాట్లాడలేదంట. పక్కన ఒక సైనికుడు ఉన్నంట. ఆ సైనికులు వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద పెద్దలు కూర్చున్నప్పుడు మధ్యలో భోగి మంటలు వేసుకుంటారు. మన సంక్రాంతికి భోగి మంటలు భోగి మంటలు వేసుకుంటారు. భోగి మంటలా కూర్చొని చలి కాచుకుంటా ఉంటారు. చలి కాచుకుంటుంటే ఈ కాచుకొని కూర్చుంటూ మాట్లాడుకుంటా ఉంటున్నారు. ఆ విలేకరులు అడుగుతున్నారు, సమాధానం చెప్తున్నాడు. ఈ ప్రశ్న వచ్చేళ్ళకి ఆ సైనికుడు ఉన్నాడంట. సైనికుడు వచ్చి ఆయన పిలిచి మంటలో పడి అన్నట్టు. అంతే, ఆయన ఇంకేం లేదు, గబగబ వచ్చి ఆ మంటలో పడి మాడి మసిపోయినంట. దానికి ఆయన ఏం చెప్పారంటే, నా సైనికులు నా మాటకి విలువిస్తారు, వాళ్ళు ప్రాణాల్ని తెగిస్తారు. నేను ఇన్ని దేశాలు ఓడించానంటే, ఇన్ని దేశాలకి చక్రవర్తినిగా అయ్యానంటే నా సైన్యం వల్ల వాళ్ళు నా మాటకి చావమంటే చస్తారు. అంతే, పోయి వాళ్ళు ఓడిగట్టి రామంటే వాళ్ళు ప్రాణాలు తెగించి వస్తారు. చాలా మంది పిరిగాత్మతో భయపడి ఎనికిపోతూ ఉంటారు. కానీ నా సైన్యం అలా కాదు, ధైర్యం కలిగిన వారు. ఈరోజు భక్తులంటే దేవుని మాటకి విధేయత చూపించేవారు భక్తులంటే. ఆయన అలెగ్జాండర్ సైన్యం ఏ విధంగా అయితే ఆయన మాటకి లోబడిందో, దేవుని యొక్క మాటకి లోబడిన వారు భక్తులు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము ఎంతమంది దేవునికి లోబడుతున్నాం? సంతోషము నీ జీవితంలో అనుగ్రహిస్తా అంటున్నాడు దేవుడు. ఈ డబ్బు వల్ల సంతోషము కాదు, నువ్వు ఉన్న స్థితిలోంచి నువ్వు సంతోషంగా ఉండాలంటే ఇదిగో నేనే నీకు ఆ నిజమైన సంతోషం ఇచ్చేదని చెబుతూ ఆయన చెబుతున్న మాటలు, జ్ఞాని సొలొమోను పలుకుతున్న మాటలు ఇక్కడ చూస్తే, నీ మేలును బట్టి సంతోషితు కదా. ఈ మహాజ్ఞాని ఈయన పేరు ఎవరమ్మా? ఈయన మహాజ్ఞాని. ఎందుకు ఆయనకి మహాజ్ఞాని అని పేరు వచ్చింది చెప్పండి? ఎందుకు ఆయనకి మహాజ్ఞాని అని పేరు వచ్చింది? ఆయన ప్రార్థన పూర్వకంగా దేవుని కనిపెట్టుకొని ఉన్నాడు. జ్ఞాని సొలొమోను దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమని, సొలొమోను నీకు ఏం కావాలి కోరుకో అంటే ఏం కోరుకున్నాడు? ఆయన జ్ఞానం. ఆ సమయంలో జ్ఞానం అంటే ఎలాంటి జ్ఞానము? తనకిచ్చిన బాధ్యత ఏదైతే ఉందో, ఆయన చిన్నప్పుడే రాజుగా నియమించబడ్డాడు. చిన్నప్పుడే రాజుగా నియమించిన ఆ సొలొమోను, నువ్వు ఇచ్చిన బాధ్యతను ఆ రాజుగా నా ప్రజను వేలటానికి కావలసిన జ్ఞానం దయచేయమన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవుడు ప్రత్యక్షమైన వెంటనే పక్క దేశాలు నాకు కావాలి కదా, వాళ్ళకంటే నేను పెద్దగా ఉండాలి, వీళ్ళకంటే నేను బాగా ఎదగాలి అని ఆయన అనుకోలేదు. ఆయన ఏమని అడిగాడు? నువ్వు ఇచ్చిన బాధ్యత నెరవేర్చడానికి కావాల్సిన జ్ఞానం నాకు దయచేయమన్నాడు. రాజుగా నేను పరిపాలించడానికి దేవుని ఎదురైననుకో మనం ఏమనుకుంటాం? అబ్బా, అమ్మానికంటే ముఖేష్ అమ్మానికంటే నేను పెద్ద ధనవంతునైపోవాలి, అంతే, ధనవంతునైపోవాలి. దేవుడు ప్రత్యక్షం అయితే మనం కోరుకునేదైతే, కానీ ఆయన అలా కోరుకోలేదండి. నిజమైన ఆలోచన దేవుడు మనకి ఈ డబ్బులో లేదు, ఆయన అదే ఆలోచన. నాకు ఈ అధికారంలో లేదు సంతోషం, ఈ డబ్బులో దేవుడిచ్చిన బాధ్యత నెరవేర్చడంలో నాకు సంతోషం. హల్లెలూయా. ఆ సంతోషం నాకు కావాలి, ఆ జ్ఞానం నాకు కావాలి. అదండి ఈరోజు మనకు కావాల్సిందంటే, దేవుని బిడ్డలమైన మనము నువ్వు ఎప్పుడు నీ జీవితంలో సంతోషం ఉండాలంటే ఆయన అంటున్నాడు, దేవుణ్ణి మేలును బట్టి. ఎవరిని మేలును బట్టి అమ్మా? అయ్యా, నువ్వు నాకు ఇచ్చావు, అతిగా రాజుగా నన్ను కూర్చోబెట్టావు, దాన్ని బట్టి నేను సంతోషించట్లేదు, దాన్ని బట్టి నేను ఆనందించట్లేదు, దాన్ని బట్టి నాకు ఆనందం లేదు. అది ఒక బాధ్యత. ఆ బాధ్యతని సంతోషంగా చేయాలి. అందుకే ఆయన అంటాడు, నీ మేలు బట్టి సంతోషించుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని మేలు బట్టి మీ జీవితంలో ఆనందం పొందుకోవాలని దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క మాట చదివిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఎవరు ఆనందం పొందుకోవాలని ఆశపడేవారంటే దేవుని ఆశ్రయించే వాళ్ళు ఆనందం పొందుకుంటారంట. దేవుని ఆశ్రయించి. కీర్తనలు 5:11 ఇంకా 3వ వచనంలో చెప్పేస్తాం, ముగిస్తాను తొందరగా. 5:11 దావీదు కీర్తనలు 5. అమ్మా, నిన్ను ఆశ్రయించే వారందరూ
ఎలా ఉంటారంటమ్మా? ఎలా ఉంటారంట? సంతోషించుద్దురంట. నిన్ను ఆశ్రయించేవారు. నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళో ఇదిగో నువ్వు దేవుని ఆనుకొని దేవుని ఆశ్రయదుర్గముగా నువ్వు ఏర్పాటు చేసుకొని నీ బాధని దేవుడికి చెప్పుకొని ప్రార్థన పూర్వకంగా దేవుడికి చెప్పుకొని మోకరించి దేవుడికి చెప్పుకొని నా ఆశ్రయదుర్గము నువ్వే అని నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట మోకరిస్తావో అప్పుడు నీ జీవితంలో సంతోషం ఇస్తాడంట, ఆనందము ఇస్తాంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశ్రయదుర్గం అండి. మన దేవుని ఆశ్రయించేవాళ్ళు. నీ కష్టం ఉందా, ఫస్ట్ దేవుడి దగ్గర. మనకి అప్పు కావాలంటే ఫస్ట్ ఎవరిని చూస్తాము? మన అన్నలు, పెద్ద నాన్నలు, మన తోడు పుట్టిన వాళ్ళు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళని చూస్తాం. కానీ దేవుడు ఏంటంటే నన్ను ఆశ్రయించు, వాళ్ళ దగ్గర కాదు. నన్ను ఆశ్రయించు, దేవుడు చూపిస్తాడు. దేవుడే చూపిస్తాడు. ఇదిగో ఆయన నేను ఇల్లు కట్టేటప్పుడు ₹1 లేదు. శుక్రవారం నా టార్గెట్ ఏంటంటే శనివారం లేబర్ పేమెంట్ ఇవ్వాలి. పాపం మా సువాసనకు బాధ లేదు, అన్ని దేవుడు సమకూర్చి చేశాడు. కానీ నాకేంది ఇల్లు కట్టేటప్పుడు శనివారం పేమెంట్ చేయాలి. అయితే నా టార్గెట్ ఏం పెట్టుకున్నంటే డబ్బులు లేవు, లోన్ వస్తేనే డబ్బులు. లోన్ ఎప్పుడు వచ్చింది? 3 సార్లు వస్తాయి లోను. ఇల్లు కట్టేటప్పుడు బేస్మెంట్ అయిపోయినాక పునాదులు, అది మన దాళమందర స్లాబ్, ఈ 3 టైంలో వస్తాయి అన్నమాట. ఇంక మిగతా రోజులు డబ్బులు ఎలా వస్తాయి? మనకి రావు కదా. ఇప్పుడు నేను పేమెంట్ చేయాలి వారం, శనివారం పేమెంట్. నేను శుక్రవారం టార్గెట్ పెట్టు, శుక్రవారం నాకు సాయంత్రం కల్లా డబ్బులు అందాలి ప్రభా, శుక్రవారం సాయంత్రం కల్లా నాకు డబ్బులు అందాలి అంటే ప్రార్థన చేసేవాడిని దేవుని ఎదుట, ఆయన ఆశ్రయించేవాడిని. అయితే దేవుని సహాయం చేస్తాడు. ఏ విధంగా? ఒక వ్యక్తిని చూపిస్తాడు. నేను సరాసరి వెళ్ళేవాడిని, నో అని చెప్పడం, ఇస్తారు. ఆ విధంగా దేవుడు సహాయం వలన, దేవుడు సహాయం చేస్తే, దేవుని ఫస్ట్ ఆశ్రయిస్తే నీకు సహాయం దయచేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ఆశ్రయించే వారికి ఆయన ఏమి ఇస్తాడంటమ్మా? సంతోషము, నీకు ఆనందం ఇస్తాడంట. ఈ యొక్క నూతన సంవత్సరంలో నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు ఆనందం, నీకు ఏది కావాలో అది సమకూర్చి ఇచ్చే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమకూర్చును గాక, ఆమేన్, హల్లెలూయా. కనుక హబక్కూకు రాసిన 3వ అధ్యాయము 18వ అధ్యాయము 18వ వచనం, 3వ అధ్యాయం 18వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, నేను యెహోవా యందు ఆనందించుదును, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించు. హబక్కూకు అంటున్నాడు, నేను దేవుని యందే ఆనందించుదను. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ లోకమైన ఏదైనా నాకు అక్కర్లేదు, ఏదైనా నాకు ఆనందం ఇయ్యదు, ఈ లోకంలో ఏది నాకు ఆనందం ఇయ్యదు, ఒకే ఒక నా దేవుడు మాత్రమే నాకు ఆనందం ఇచ్చేవాడు. నా దేవుడు మాత్రమే. నా జీవితంలో ఉన్న వేదన తీసేసేవాడు ఆయనే, నా బాధను తీసేసేది ఆయనే, నా కష్టాన్ని తీసేసేది ఆయనే, దుఃఖమును నాట్యంగా మార్చేది ఆయనే, బూడిదను పూదండగా మార్చేది ఆయనే తప్ప నాకు ఎవరు నాకు సంతోషం ఎవరని ఇక్కడ హబక్కూకు రాసిన పత్రికలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం 10వ వచనంలో క్రిస్మస్ సమయంలో మనం అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నాం జ్ఞానుల గురించి. వారు ఆ నక్షత్రమును చూసి ఏమయ్యారంట? ఆ నక్షత్రం అంటే యేసయ్యను చూసి ఏమయ్యారమ్మా? అత్యానంద పరిస్థితులై. నీ జీవితంలో ఆనందం ఇస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో నువ్వు దుఃఖపడకూడదని, వేదన పడకూడదని, బాధపడకూడదని నీ బాధను తన మీద వేసుకున్నాడు. నిన్ను ధనవంతులు చేయటానికి ఆ యేసయ్య ఏమై వచ్చాడమ్మా? దరిద్రుడిగా వచ్చాడంట. నిన్ను ధనవంతులు చేయటానికి ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి జన్మించాడు. ఇదిగో మన పాపము, మన శాపము, మనము ఆ నరకాగ్నిలో మాడిపోకూడదని, ఇదిగో పరలోకములో నిత్య జీవులు ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆయన ఈ లోకానికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ మౌనతమైన కృప ద్వారా ఏర్పడిన మనము ఆ సంతోష జీవితం మనం అనుభవించాలి. ఆ సంతోషము ఉండాలంటే నువ్వు ఎప్పుడైతే ఇదిగో దేవుని సన్నిధిలో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని వెతుకుతావో, ఎప్పుడైతే దేవుని చేత మేలు పొందుకుంటావో, ఎప్పుడైతే దేవుని ఆశ్రయంగా దేవుని ఆశ్రయదుర్గముగా చేసుకొని ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే దేవుని యందు నాకు ఆనందం కలిగిద్దని నువ్వు ఒప్పుకుంటావో, అప్పుడే నీకు ఆనంద భరితులై దేవుడు. వాళ్ళ దగ్గర ధనం ఉంది,
జ్ఞానుల దగ్గర ఏం తీసుకొచ్చారు? బంగారం తీసుకొచ్చారు కదా, బంగారం తీసుకొచ్చారు, విలువైన వస్తువులు పట్టుకొచ్చారు. వాళ్ళ దగ్గర అయ్యి ఉన్నాయి, కానీ దేని చూసి ఆనందించారంట? యేసయ్యను చూసి ఆనందించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యను చూడాలి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆశ్రయించాలి. అప్పుడే నీకు సమస్త ఆనందము దేవుని కలిగిస్తారు. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ముగిస్తాను. లాస్ట్ మాట. నిరీక్షణ గలవారై సంతోషించుచు. ఎవరమ్మా ఇల్లు? నిరీక్షణ గలవారై సంతోషించుచు. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఇదేనా? 12:10. 2:15 చూడండి ఒకసారి. 12:10 సహోదరులు సహోదరులు ప్రేమ విషయంలో అదేనమ్మా. ఒకరినొకడు అనురాగము గలవారై సహోదరులు ప్రేమ ప్రేమ విషయంలో సహోదరులని ఎవరు అంటాం మనము? సంఘములో మనందరం ఎవరమ్మా? సహోదరులమే. ఈ సంఘ సావాసం ఇది, ఆత్మీయ సావాసం ఇది. మనమందరము సంఘ సహోదరులు ఒకని యందు ఒకరు అనురాగము గలవారై ఘనత విషయంలోను గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు. ఏం చేయాలంట? నిరీక్షణ గలవారై సంతోషించు వారుగా చదమ్మా. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘ సావాసంలో ఆనందం ఉంటుందండి. సంఘ సావాసంలో ఆప్యాయత వేరే. ఆత్మీయంగా ఎదుగుతున్న మనము సంఘ సావుల ఆప్యాయత కలిగి ఉండాలి. సంఘం నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నా కొరకు మీరు ప్రార్థన చేస్తారు. ఆ సావాసం మనకు ఉంది అసలుకి. అప్పుడు నీకు ఆ సావాసం ఉంటే ఆనందం ఉంటుంది. ఆ సావాసం ఉంటే ఆనందం ఉంటుంది కదా. నేను లేను, మమత బాగా జరిగింది, నేను లేకపోయినా బాగా జరిగింది అంటాను. చూడండి, బాగా వాక్యం చెప్పింది ఆ బిడ్డ. సంఘ సావాసుల ఆప్యాయత, అనుబంధం, ఆ సంతోషం వేరే. కనుక ఆ సంఘ సావాసంలో ఉండి ఆనందం పొందుకోండి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, నాతో. నీకు ఆనందాన్ని కలిగిస్తాడు. దేవుని స్తోత్రం. మన దేవుణ్ణి సహాయం పొందినప్పుడే ఆనంద స్థితిలో ఉంటామండి. మన దేవుని సహాయము పొందినప్పుడే. దేవుని సహాయం లేకుండా మనకు ఆనందం ఉండదు. మనం ఎన్ని కష్టపడ్డా, ఎంత తిప్పలబడ్డా, మనకు ఒక పక్క ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన ఉంటానే ఉంటది. నువ్వు చేసే పనిలో దేవుని అంటిపెట్టుకోండి. అప్పుడు నీకు సహాయం చేస్తాడు. ఆ చేసే పనిలో ఆనందం ఇస్తాడు. దేవుని కుటుంబాన్ని ఆనందింపజేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది లక్షల కోట్లు పెట్టినా మనము కొనలేనిది ఈ ఆనందము. ఆనందము మన జీవితంలో ఉండాలి, మన సంఘంలో ఉండాలి, మన కుటుంబంలో ఉండాలి. ఆనందం దేవుని ఇస్తా అంటున్నాడు. అది మనం పొందుకోలేక ఉన్నామేమో. ఒకసారి ఎన్నో వాక్యాన్ని బట్టి అయినా మీరు ఇదిగో ఒకసారి ఆనందము ఉండటానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిలో ఉంటే ఆనందం ఉంటుంది. దేవుని వెతికితే ఆనందం ఉంటుంది. దేవుడు మేళ్ళు నిజమైన ఆనందం ఇస్తాయి. దేవుని ఆశ్రయించే వారికి ఇదిగో సంతోషం, ఆనందం ఇస్తాడు. దేవుని ఆనందించేవారు ఇదిగో నిత్యము దేవుని ఏంది సంతోషిస్తారు. కనుక అత్యానంద భరితులై ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఇంకా నాన్ స్టాప్ ఆనందము మన కుటుంబంలో అన్నిట్లో ఉండాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని